హాయ్ హలో వెల్కమ్ టు హవ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అంబటి రాంబాబు గారిని, ఆయన కుటుంబాన్ని, అంబటి రాంబాబు గారిని కలవలేదు కానీ ఆయన కుటుంబాన్ని అయితే నిన్న గుంటూరులో పరామర్శించడానికి రావడం జరిగింది. ఇంకేముంది, యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా వెనకేసుకొస్తారు. ఎంత గొప్ప అరాచకాన్నైనా సృష్టించని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు. ఆయన కూడా వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు. నిన్న కూడా అదే జరిగింది. మొన్న ఎల్కొడక అని చెప్పి మాట్లాడినటువంటి దానికి ఆయన తీసి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించడం కూడా జరిగింది. మనందరికీ తెలుసు. దాదాపు 14 రోజులు రిమాండ్ ఏదో కూడా విధించినట్టున్నారు. అయితే ఇక్కడ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఏదో తొందరలో అన్నాడు, దానికి క్షమాపణ చెప్పాడు అని అంటున్నారు. కానీ క్షమాపణ చెప్పినట్టుగా అయితే ఎక్కడ రాలా. మరి ఏమైనా ఉంటే పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఒకసారి బయటకు చూపించవచ్చు. ఎందుకంటే ఎక్కడా రాలా. నేను చేసింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, ఏదో అనుకోకుండా జరిగింది, క్షమించండి అని ఒక మాట అనొచ్చు. అనలేదు కాబట్టి ఇంత రచ్చ జరిగింది. పైగా అక్కడ మీరు చాలా క్లారిటీగా ఆ మైకులు పెట్టి మాట్లాడినప్పుడు ఆయన బయటకు వచ్చి ఎవడొస్తాడో రండి, ఏ నా కొడుకు వస్తాడో రండి, ఏ ఎల్ కొడుకు వస్తాడో రండి, చంద్రబాబు కూడా వస్తాడో, ఆడమ్మ అమ్మ కూడా వస్తాడో రండి అని చెప్పి మాట్లాడి లోపలికి వెళ్ళిపోయి పోలీసులు చాలా క్లియర్గా సరే వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి చెప్తుంటే కూడా పోలీసులు చాలా క్లియర్గా ఒక రౌండప్గా ఒక సర్కిల్గా ఏర్పడి, చైన్లో ఏర్పడి ఒక కారుకి ఒక 50 మీటర్స్ దూరంలో ఉండగానే ఆయన వెళ్ళిపోమని చెప్పి క్లియర్ చేస్తే మీరు జనాలు కూడా ఎవరు లేరు. లోపల నుంచి తీసిన వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఆపు 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 నువ్వు ఆపు అని రమ్మను, ఇంటి రమ్మను, కొట్టండి రా అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఆయనకి పశ్చాత్తాపం ఉందా? ఆయనకి అవార్డు ఇవ్వాలా, సన్మానం చెయ్యాలా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి. ఇలాంటి వాళ్ళకి సన్మానం చేయాల్సినటువంటి టైం వచ్చేసింది, అయిపోయింది. ఇంకెంతటితో ఇలాంటివి ఆగాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందుకనే కూటమి ప్రభుత్వం నిజంగా ఇలా ఎవరో దాడి చేశారు, ఇలా చేశారు, అది చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది వాళ్ళ కూతురు కానీ కొంతమంది బయటకు వచ్చి మనం చేసింది ఏంటమ్మా అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించుకోవాలి. బోషటికే అన్న పదానికే టీడీపీ ఆఫీస్ని విధ్వంసం చేశారు మీ విధ్వంసకారులు. ఆ మాట మాట్లాడినటువంటి పట్టాభి అనేటువంటి టీడీపీ నాయకుడి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి పాపం చిన్న అమ్మాయి బాత్రూంలో దాక్కుని భయపడిపోయేలాగా, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒక దారుణాతి దారుణంగా మీరు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద ఎంత దాడి చేశారో, ఎంత విధ్వంసం సృష్టించారో ఆలోచించుకోవడం కూడా కష్టమే. జస్ట్ బోషడికే అన్న పదానికి ఇంత అర్థాన్ని కొత్తగా రచించి మరి తీసుకొచ్చి అతని మీద కేసులు పెట్టి ఇంటి మీద దాడులు చేసి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఎల్ కొడక అన్నటువంటి దానికి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చేసిన తప్పే అనుకోండి, వాళ్ళు చేశారు కదా అని మీరు చేయటం కూడా అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ మనం రెచ్చగొట్టేటువంటి అంటే వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే తిట్టి మీరు ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తే చేతులు వేసుకుని కాళ్ళు కోసుకుని అలాగా కూర్చుని ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే చేతులు కట్టుకుని కూర్చోవాలి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు అదే అలాగే తిడతాం, అలాగే మాట్లాడతామంటే చేతులు కట్టుకుని కూర్చోవాలంటే వాళ్ళు అంటే మీరు అధికారంలో మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీ ఇష్టం రెచ్చిపోతారు. ఇప్పుడు కూడా అధికారం లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, అసలు మీకు ఏమీ లేదు అక్కడ. అయినా కూడా మీరు రెచ్చిపోతే మీరు ఇక్కడ మీరు వెళ్ళి గొడవలు పడి ఫ్లెక్సీలు చింపేస్తే చింపించుకోవాలా? అది కానీ వాళ్ళు ఎందుకు చూసుకుంటారు, ఊరుకుంటారు చెప్పండి? యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మనం ఏది మీరు ఇస్తారో అదే అక్కడ కూడా వస్తుంది. కర్మ అనేది ఏది వదలదు కదా. మనం ఏం చేసామో తిరిగి అదే వస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అవార్డు ఇవ్వాలా? ఇవ్వాలండి, డెఫినెట్గా ఇవ్వాలి. అలాంటి మాటలు మాట్లాడినందుకు నాలిక మీద అవార్డు అని రాసిస్తారు, సన్మానం కూడా చేస్తారు. కింద రాడ్డు పెట్టి పైకి మెల్లగా దింపేసి ఆ రాడ్డు లాంటి అవార్డుని మీకు ఆయనకి ఇచ్చి పంపిస్తారు. ఇంకొకసారి ఇలాంటి మాటలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇలా మాట్లాడాలి అంటే పడేలా చేసి పంపిస్తారు. అలాంటి చట్టాలు తీసుకురావాలి, అప్పుడే బుద్ధి పడుతుంది. అసలు ఏం మాటలు! గంజాయి మనకి గొడ్డలి పోట్లు వేసిన వాడినే గుండెపోటుగా మార్చినటువంటి సంస్కృతి మనది. అలాంటి వాళ్ళనే మనం కవర్ చేసుకుంటూ వచ్చాం, అలాంటి వాళ్ళనే వెనకేసుకుంటూ వచ్చాం. గంజాయి బ్యాచ్ వెనకాల వాళ్ళకి హత్యలు చేయబోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళని వెనకేసుకొచ్చాం. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులనే మనం వెనకాలకి వేసుకుని టికెట్లు ఇచ్చి మంచివాడు సౌమ్యుడు అని చెప్పాం. మన గొప్ప ఎంత గొప్ప వాళ్ళని ఇలా మనం ఎంకరేజ్ చేయటం చాలా మంచి పద్ధతి. వైఎస్ఆర్సీపీకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక వేదిక ఇలాంటి వాళ్ళందరికీ కూడా అని ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. ఎప్పటి నుంచి చేస్తున్నారనుకోండి, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అయింది.
ఏదో తెలియక 2 మాటలు అన్నాడంట. ఎందుకనాలి? ఒళ్ళు బలుపెక్కితే, ఒళ్ళు కొవ్వెక్కితే ఇలాంటి మాటలు అనాలి. రాజకీయ నాయకుడే కదా, ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తే కదా, రాజకీయాల్లో అనుభవం ఉందని తల పండిపోయిందని చెప్పి చూపిస్తున్నారు కదా, మంత్రిగా చేశానని చెప్పుకుంటున్నారు కదా, ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలిపెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతావు, వెళ్ళి క్షమాపణ చెప్పు అని చెప్పాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ గారు గుర్తుందా మీకు? ఒక ఎంఆర్ఓను విఆర్ఓను ఆయన ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్నటువంటి పనులని సరిగ్గా చేయట్లేదు అని ఒక మాట అనేసాడు. ఏదో బూతు మాట, నాకు గుర్తులేదు, కానీ అనగానే పవన్ కళ్యాణ్ గారు వెంటనే సీరియస్ అయ్యి నువ్వు వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటానంటే ఎమ్మెల్యే పరుగున అతని దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని క్షమించండి అని చెప్పి ఎవరి ముందైతే తిట్టాడో వాళ్ళందరి ముందు క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు ఆయన. గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి, అది ఒక నాయకుడి లక్షణం. అతను చిన్న స్థాయా పెద్ద స్థాయా అని చూడలా, వెళ్ళి క్షమాపణ చెప్పమన్నారు అంతే. ఎవరైనా కానివ్వండి, అతను తప్పు చేస్తే అతన్ని మందలించాల్సినటువంటి తీరు అది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. అతని వయసులో కూడా పెద్దోళ్ళు ఎమ్మెల్యే, కనీసం ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి హోదా ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అనుభవం ఉందిగా, సరే ఆయన అంటే నచ్చదు, ఆయన అంటే పడదు, పార్టీ అంటే ఇష్టం లేదు, కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, మనకి ఇలాంటివి ఉండవు. కానీ అలాంటి వాళ్ళు మాత్రం మనం ఎంకరేజ్ చేస్తాం. కనీసం నేర్చుకోండి సార్, ఇలాంటి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడతల్లా. అందుకని మనం ఈ స్థాయికి వచ్చేసాం, 11 స్థానాలకు పడిపోయాం, ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. అక్కడ కూడా వెళ్తే ప్రతిపక్ష పాత్ర అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడతారేమో అని చెప్పి అది కూడా ఇవ్వాలా. తెలుసుకునే ప్రయత్నం చేయండి కనీసం.